సో కాయిన్స్ సంబంధించి అట్మోస్ట్ అట్లీస్ట్ అనే 2 టాపిక్స్ అయితే ఉంటాయండి. అట్మోస్ట్ అట్లీస్ట్ సంబంధించిన 2 డిఫరెంట్ టాపిక్స్ లో 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు, లేదంటే 4 మార్క్స్ క్వశ్చన్ అడిగేసి సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ అంటారు. అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే 2 కాయిన్స్ అని మనం మెన్షన్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 4 వస్తాయండి. ఎలా తీసుకుంటామంటే హెడ్ టు హెడ్ తీసుకుంటాం, టెయిల్ టు టెయిల్ తీసుకుంటాం, హెడ్ టు టెయిల్, టెయిల్ టు హెడ్, ఈ విధంగా 4 అవుట్కమ్స్ అయితే వస్తాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఏమంటే 100% ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అట్లీస్ట్ 1 హెడ్ ఆర్ 1 టెయిల్. ఇక్కడ సేమ్ అని రాశాను, ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ లో అట్లీస్ట్ 1 హెడ్ అన్నా లేదంటే అట్లీస్ట్ 1 టెయిల్ అన్నా సేమ్ ఆన్సర్ తీసుకోవచ్చండి. సో ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ 1 or 2 హెడ్స్ టేకెన్ అని రాసుకున్నాం. హెడ్స్ గురించి మాట్లాడేటప్పుడు 1 or 2 హెడ్స్ టేకెన్ అంటే మీనింగ్ ఏమంటే ఇచ్చిన 4 అవుట్కమ్స్ లో 2 హెడ్స్ ఉండేది తీసుకోవాలి, 1 హెడ్ ఉండేది తీసుకోవాలి అనేది దీని మీనింగ్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి చెప్తాను, అట్లీస్ట్ 1 హెడ్ అని ఎప్పుడైనా క్వశ్చన్ లో అడిగినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ లో లేదా రిమైనింగ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అట్లీస్ట్ 1 హెడ్ అని అడిగినప్పుడు దీని మీనింగ్ ఎలా చెప్పుకుంటామంటే అండి 2 కాయిన్స్ లో 4 అవుట్కమ్స్ వస్తాయి. అట్లీస్ట్ అంటే మెన్షన్ చేసినప్పుడు హెడ్ హెడ్ తీసుకోవాలి, తర్వాత హెడ్ టెయిల్ తీసుకోవాలి, టెయిల్ హెడ్ తీసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ లో 1 or 2 హెడ్స్ టేకెన్ అని చెప్పాం. 1 హెడ్ తీసుకోవాలి, 2 హెడ్స్ తీసుకోవాలండి. ఆ 2 తీసుకున్నప్పుడే మనకి అట్లీస్ట్ 1 హెడ్ అనే దానికి మీనింగ్ చెప్పుకోవచ్చు అండి. సో టోటల్ అవుట్కమ్స్ 2 కాయిన్స్ అన్నప్పుడు 4 వస్తాయి. సో ఇక్కడ హెడ్ హెడ్, హెడ్ టెయిల్, టెయిల్ హెడ్ 3 తీసుకున్నాం కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 అండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 3 అని, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 4 అని తీసుకుంటాం. ఎప్పుడు క్వశ్చన్ ఇది అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు. ఒకవేళ క్వశ్చన్ లో పబ్లిక్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ 1 టెయిల్ అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే 1 or 2 టెయిల్స్ అని రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 1 or 2 టెయిల్స్ టేకెన్ అని రాసుకుంటాం. అప్పుడు మనం ఎలా మీనింగ్ అవుతుందంటే ఇక్కడ హెడ్ హెడ్ ఉన్న ప్లేస్ లో టెయిల్ టెయిల్ వస్తుంది, హెడ్ టెయిల్ వస్తుంది, టెయిల్ హెడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఒకటే క్వశ్చన్ మీనింగ్ అంటే హెడ్ అన్నా లేకపోతే 1 టెయిల్ అన్నా కూడా అట్లీస్ట్ వచ్చేసరికి మనం 2 హెడ్స్ అని చెప్పుకుంటాం. అంటే 2 హెడ్స్ గా తీసుకోవాలి. టెయిల్ విషయానికి వస్తే 2 టెయిల్స్ తీసుకోవాలి. సేమ్ ఆన్సర్ అండి 3/4 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అట్మోస్ట్ 1 హెడ్ ఆర్ అట్మోస్ట్ 1 టెయిల్ అంటాడు. సేమ్ ఆన్సరే కానీ తీసుకునే సెలెక్షన్ మాత్రం డిఫరెంట్ గా చెప్పుకోవచ్చు అండి. ఎలా చెప్తామంటే ఇక్కడ 0 హెడ్స్ టేకెన్ అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ 1 హెడ్ టేకెన్ అని చెప్తాం. 0 హెడ్స్ అంటే అసలు హెడ్డే లేకోకుండా ఉండేది తీసుకోవాలి, తర్వాత ఎగ్జాక్ట్లీ 1 హెడ్, ఒక హెడ్ ఉండేది మాత్రమే తీసుకోవాలి అనేది దీని మీనింగ్. టెయిల్ లో అసలు హెడ్ అనేది లేదు కాబట్టి దాన్ని 0 హెడ్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే హెడ్ టెయిల్ లో ఒక హెడ్స్ ఉంది, తర్వాత టెయిల్ హెడ్ లో ఒక హెడ్స్ ఉంది. మీనింగ్ ఏమి అట్మోస్ట్ 1 హెడ్ అన్నప్పుడు మీనింగ్ ఎలా చెప్పుకుంటున్నాం అంటే 0 హెడ్స్ అంటున్నాం. అంటే హెడ్ అనేది తీసుకోకూడదు రెండిట్లో. అంటే ఇక్కడ టెయిల్ అసలు హెడ్ అనేది లేదు, అది దాని మీనింగ్. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే మీనింగ్ ఎలా చెప్తామంటే హెచ్టీలో ఒక హెచ్ ఉంది, టీహెచ్ లో ఒక హెచ్ ఉంది. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 అండి. సో 3/4 రాసుకోవచ్చు. సో ఇక్కడ అదే విధంగా క్వశ్చన్ లో అట్మోస్ట్ 1 టెయిల్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 0 టెయిల్స్ అని చెప్పుకోవచ్చు. మీనింగ్ అర్థమవుతుందా గురించి? సో వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి అట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు 3/4, అట్మోస్ట్ 1 హెడ్ అన్నప్పుడు కూడా 3/4. ఒకవేళ క్వశ్చన్ లో అట్లీస్ట్ 1 టెయిల్ అన్నా 3/4, అట్మోస్ట్ 1 టెయిల్ అన్నా కూడా 3/4. క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే అట్లీస్ట్ 1 హెడ్ ప్రాబబిలిటీ అండ్ క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారండి. సో అలాంటప్పుడు 100% మనం ఎలా రాసుకోవాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4, therefore ప్రాబబిలిటీ ఈక్వల్ టు 3/4 అని రాసి తర్వాత క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని రాసి నీకు నచ్చిన రిలేటెడ్ కాయిన్స్ కి క్వశ్చన్స్ రాయాల్సి వస్తుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది పాయింట్, ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకోండి ఈజీగా రాసుకోవచ్చు. 1 or 2 హెడ్స్ అంటే ఒక హెడ్ తీసుకోవాలి, 2 హెడ్స్
తీసుకోవాలి. దాని మీనింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అంటారు. అట్మోస్ట్ 1 హెడ్ అంటే 0 హెడ్స్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ తీసుకోవాలి అని చెప్తాం ఎప్పుడు హెడ్స్ గురించి మాట్లాడేటప్పుడు. అదే టైల్స్ గురించి మాట్లాడితే 0 టైల్స్ అంటే దాంట్లో టైల్స్ అనే వర్డ్ మెన్షన్ చేయకూడదు మనం తీసుకున్న అవుట్కమ్ లో. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అన్నాం అనుకోండి, ఓన్లీ మనం ఒక హెచ్ మాత్రమే తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ 1 టైల్ అన్నారు అనుకోండి, ఓన్లీ ఒక టైల్ మాత్రమే తీసుకుంటాం. ఇది 3/4 అని చెప్పచ్చు. తర్వాత అట్మోస్ట్ 2 హెడ్స్ ఆర్ అట్మోస్ట్ 2 టైల్స్ అని చెప్పుకున్నాం. సేమ్ ఆన్సరే, తీసుకోవడం మాత్రం డిఫరెంట్ ఉంటుందండి. అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమేమి తీసుకున్నాం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 4 అవుట్కమ్స్ లో హెడ్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం, హెడ్ టైల్ తీసుకున్నాం, టైల్ హెడ్, తర్వాత టైల్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నాడు అంటే ఏమి, 2 హెచ్లు తీసుకోవాలి, 2 కంటే తక్కువ ఉన్నటువంటి ఒక హెచ్ తీసుకోవాలి, అసలు హెచ్ లేనిది తీసుకోవాలి అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ ప్రాబబిలిటీ చాప్టర్. అట్మోస్ట్ 2 హెడ్స్ మీనింగ్ ఏమంటే, అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నప్పుడు 2 హెడ్స్ తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. తర్వాత ఏమి, అట్లీస్ట్ ఒకటి ఉన్నా తీసుకోవాలి, ఇంకొక హెడ్ కూడా తీసుకోవాలి, అసలు హెడ్డే లేదు కూడా తీసుకోవాలి. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయండి, 4 వస్తాయి. 4/4 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఇంకొకసారి ఒకవేళ అట్మోస్ట్ 2 టైల్స్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాము, టైల్ తీసుకుంటాం, తర్వాత దీంట్లో ఒక టైల్ ఉంది, దీంట్లో ఒక టైల్ ఉంది. సో దీంట్లో హెడ్ లో వచ్చేసి 0 టైల్ అని రాస్తామండి. ఇదైతే గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 4/4 అని తీసుకోవచ్చు. ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ అవుట్కమ్స్ 4, క్యాన్సిల్ చేస్తే 1 వస్తుందండి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అట్మోస్ట్ కి ఇక్కడ అట్మోస్ట్ ఉంది, డిఫరెన్స్ ఏమి అట్మోస్ట్ కి అంటే 1 అన్నప్పుడు 0 హెడ్స్ తీసుకోవాలి, తర్వాత ఎగ్జాక్ట్లీ 1 తీసుకోవాలి. ఇక్కడ అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నప్పుడు 2 తీసుకోవాలి, 2 కంటే తక్కువ ఉన్న 1 తీసుకోవాలి, అసలు హెడ్ లేని కూడా తీసుకోవాలి. సో టోటల్ 4/4 రాసుకుంటామండి. మీరు హెడ్ గురించి మాట్లాడితే ఈ విధంగా చెప్తున్నాం, టైల్స్ గురించి మాట్లాడినా సేమ్ ప్రొసీజర్ చెప్పుకోవచ్చు అండి. తర్వాత ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఆర్ 1 టైల్ అన్నాం. ఎగ్జాక్ట్లీ అంటే మీనింగ్ ఏమంటే హెచ్ మాత్రమే ఉండాలి, వేరే ఉండకూడదు. అంటే ఎలా చెప్పుకోవచ్చు, హెచ్టీలో హెచ్ ఉంది, ఎన్ని అన్నాడు క్వశ్చన్ లో 1 అన్నాడు కాబట్టి 1 హెచ్ ఉంది. తర్వాత టీహెచ్ లో కూడా ఒక హెచ్ ఉంది, సో ఇక్కడ కూడా హెచ్ తీసుకున్నాం. సో టోటల్ అవుట్కమ్స్ 4, ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 2 కాబట్టి 2/4 క్యాన్సిల్ చేస్తే 1/2 వస్తుందండి. ఎందుకు, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అన్నాడు కాబట్టి. మరి 2 హెచ్ తీసుకోకూడదు, ఇక్కడ హెచ్ తీసుకోకూడదు. సో ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. తర్వాత ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అన్నాడు అంటే ఓన్లీ 2 హెడ్స్ మాత్రమే ఉండాలి, ఇక్కడ రిమైనింగ్ ఏది తీసుకోకూడదు. అప్పుడు హెచ్ తీసుకుంటాం 1/4 అని. సో తర్వాత ఏం రాసుకున్నాం, టైల్ విషయానికి వచ్చినాం అనుకోండి, అది కూడా 1/4 వస్తుంది. 2 హెడ్స్ అన్నప్పుడు 1/4, 2 టైల్స్ అన్నప్పుడు కూడా 1/4 వస్తుందండి. సో ఈ విధంగా కాయిన్స్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి. 1 మార్క్ అడిగినా 4 మార్క్ అడిగినా చాలా మంది మార్క్స్ పోగొట్టుకుంటే క్వశ్చన్ 100/100 మార్క్స్ రావాలన్నప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర చాలా మంది పిల్లలు అయితే మార్క్ పోగొట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఈ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ గా 2 కాయిన్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. 2 కాయిన్స్ లో అట్లీస్ట్ అన్నప్పుడు అట్మోస్ట్, తర్వాత అట్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అన్నప్పుడు దాని మీనింగ్స్ ఖచ్చితంగా తెలుసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా రాయొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.